హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీలో ఎంతమంది ఏపీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై చేయడానికి ట్రై చేశారు? వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో నేను దానికి సంబంధించిన కన్ఫ్యూజన్ అయితే మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు ఇక్కడ ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మామూలుగా మీకు ఇది క్లిక్ చేయగానే ఇది మీకు దరఖాస్తు చేయాల్సిన పోస్ట్ అని ఒకేసారి ఎంచుకోండి అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా. ఇది చూపించిన తర్వాత మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసుకునే పని అయితే ఇక్కడ యాడ్ పోస్ట్ కొట్టి అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు ఓకే. కాకపోతే మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిస్టిక్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో ఆ డిస్టిక్కి మీ కమ్యూనిటీకి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ మనకి చూపిస్తుంది, మీడియం వైజ్ కూడా. సో ఒకవేళ మీరు ఇక్కడ మీ కేటగిరీకి సంబంధించి ఏదో ఒకటి తీసుకుంటే దానికి సంబంధించిన పోస్టులు అయితే చూపించడం లేదు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ తీసుకొని ఇక్కడ ప్రకాశం డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు పోస్టులు అయితే ఇన్ని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి మార్చి ట్రై చేస్తే ఇక్కడ మీరు పోస్టులు అయితే సెకండ్ గ్రేడ్ టీచర్ ఒకటే చూపిస్తుంది, ప్లస్ దాంట్లో మనకి ఒరియా మీడియం అని చూపిస్తుంది. సో ఈ కన్ఫ్యూషన్ అయితే చాలామందికి అయితే వచ్చి ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఎక్కడ అయితే మనకి రాలేదు. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఓసీ పెడితేనే అన్ని పోస్టులు చూపిస్తుంది, మీ కేటగిరీ వైజ్ అయితే చూపించలేదు అంటే అర్థమైందంటే మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ ఆ జిల్లాలో పోస్టులు ఉన్నట్టు లేనట్టు అయితే క్లారిటీ అయితే లేదు. సో మనకి నోటిఫికేషన్లో కూడా కేటగిరీ వైజ్ పోస్టులు అయితే మనకి ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకునే ముందు కొంచెం వెయిట్ చేయండి. నా సజెషన్ అయితే కొంచెం మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు ఓసీ అయినా పెట్టేసి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం అది గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి అప్లై చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఓసీ పెట్టి అప్లై చేస్తే మీరు ఆ కేటగిరీలో పోటీ పడాల్సి వస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఈ కన్ఫ్యూజన్కి సంబంధించి. సో మీరు ఇక్కడ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. కాకపోతే నేను ట్రై చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయితే వస్తున్నాయి. సో దీని గురించి అయితే అప్డేట్ అయితే ఎటువంటి అప్డేట్ లేదు. సో చూద్దాం ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాం. సో ఖచ్చితంగా అయితే మీ కేటగిరీకి సంబంధించి ఆ జిల్లాలో పోస్ట్ ఉంటేనే మాత్రమే అక్కడ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం దీని గురించి ఎటువంటి అప్డేట్ ఇస్తారో మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ కన్ఫ్యూజన్కి సంబంధించి నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీనికి క్లారిటీ వచ్చిన తర్వాత నేనైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే నేను మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయండి అప్లై చేయడానికి. అనవసరంగా డబ్బులు అయితే పోగొట్టుకోకూడదు. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.